అరటి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. నష్టపోయిన పులివెందుల అరటి రైతులను వైఎస్ జగన్ పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన ప్రతి హెక్టార్కు 20,000 రూపాయలు పార్టీ తరపున అందిస్తామన్నారు. కానీ రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయలేదని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ నష్టపోయిన 670 మంది రైతులకు హెక్టార్కు 20,000 రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో 670 డీడీలు కూడా మరి పంపించడం జరిగింది. ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎందుకంటే దాదాపు 670 మంది రైతులు అందరికీ ఇన్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు 1,14,00,000 మొత్తం 670 మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు 1,14,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తుందని చెప్పి ప్రతి రైతులందరూ కూడా ఆశిస్తా ఉన్నారు.